తారీఖు సాయంత్రము 5:30 నుండి మొదలవుతుంది. మళ్ళీ తర్వాత 9వ తారీఖు సోమవారం వరకు 5:30 వరకు అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము. నిన్న దినము మన ఫార్మేషన్ డే నాడు కూడా నేను కేసీఆర్ గారిని, హరీష్ గారిని వీళ్ళందరినీ కూడా కలిశాను. వాళ్ళు ఏమన్నారు, మేము చెప్పేశాము, అందరికీ చెప్పేశాను, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇది మొదటి ఫంక్షన్ అవుతుంది కేసీఆర్ గారు అని అతనే చెప్పాడు. మా గర్వకారణం ఇది. లక్షల మంది దేశ విదేశాల నుండి వస్తున్నారు. 8వ తారీఖు నాడు ఇంతమంది జమ కావడము, అందులో నేను కూడా వచ్చి అక్కడ కలుస్తానని కూడా నాకు హామీ ఇచ్చారు. కేసీఆర్ గారు కూడా వస్తానని చెప్పాడు చీఫ్ మినిస్టర్ గారు. మళ్ళీ తర్వాత ఆ దినం ఇచ్చిన తర్వాత మేము 3 తరాల అది ప్రతి సంవత్సరం మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలపడం ఉంటే ముఖ్యంగా ఏంటిదంటే 3 గంటల ముందు ఏది తిన్నాను కూడా 3 గంటల ముందు భోంచేసిన తర్వాత అది ప్రసాదం మొదలైన తర్వాత 1.5 గంట తర్వాత వరకు కూడా ఏమీ తీసుకోవద్దు. దానప్పటి నుండి పథ్యం మొదలవుతుంది 45 దినాల గురించి. ఆ పథ్యం పాంప్లెట్ కూడా చేయించాము. ఆ పథ్యం సరిగా చేసి కొంతమంది ఇక్కడ వాళ్ళు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల లేకపోతే భార్య పిల్లల ప్రోత్బలం వల్ల ఇక్కడ ప్రసాదం అయితే మింగిపోతారు కానీ పథ్యం చేయరు. 10 దినాలు 15 దినాలు చేస్తారు కానీ దానివల్ల లాభం ఉండదు. ఇది వరుసగా 4 సంవత్సరాలు సంవత్సరానికి ఒకటే దినం వచ్చి ఇక్కడ తీసుకొని సరిగా పథ్యం చేసి నియమ నిబంధనలతో చేస్తే పూర్తిగా నయమైపోతుంది. ఏ అలోపతి కూడా ఏ దాంట్లో కూడా లేకుండా ఇది ఆయుర్వేదిక్ వనమూలికలతో ధనుర్వంతి నుండి ఇది వచ్చింది. మా తాత ముత్తాతలు 165 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చేస్తున్నాము. 2 సంవత్సరాల కింద కాటేదాని దగ్గర కొన్ని గొడవలు జరగడం వల్ల అది కూడా మేము సారి దృష్టికి తీసుకొచ్చాము. కేసీఆర్ గారు దృష్టికి తీసుకొస్తే అటువంటిది ఏమీ జరగకుండా ఈసారి మేము శ్రద్ధగా చేయిస్తామని కూడా ఇప్పుడే ఇదే టైంలో కూడా ఇప్పుడు సారు ఓఎస్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. పైనుండి పోయి గంటన్నర నుండి వెయిట్ చేస్తూ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళకి మా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అయిపోతుంది, అన్ని ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతుంది, ప్రజలకేమీ ఇబ్బంది కాదు అని ఇవన్నీ కూడా చెప్పి మాకు హామీ ఇచ్చి తప్పకుండా ఆ దినం వస్తాము, ఇది మొదటి ఈవెంట్ అవుతుందో అని చెప్పారు సార్. దీని గురించి మీ మీడియాకు మీ వాళ్లకు ఇంకా మళ్ళీ తర్వాత కేసీఆర్ గారికి మన తెలంగాణ ప్రభుత్వానికి మా ధన్యవాదాలని బతిని సోదరుల తరఫు నుండి ధన్యవాదాలని చెప్తూ ఇది చెప్పారు.